ప్రస్తుత కంపెనీల అవసరాలకు తగ్గట్లు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు. విద్యారంగానికి కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ గవర్నమెంట్. గురువులు అభ్యుదయ భావంతో ఆలోచించినప్పుడే సమాజం మంచి మార్గంలో వెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టీచర్స్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన గురు పూజోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. త్వరలో 6000 పోస్టులతో మరో డిఎస్సీ వేస్తామన్నారు భట్టి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం డిఎస్సీ జరగకపోతే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సీ ఏర్పాటు చేసి దాదాపు 11,062 మంది టీచర్స్ కోసం డిఎస్సీని ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఇంకొక వారం రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ప్రక్రియకి ఈ ప్రభుత్వం తావచ్చింది. ఇంకొక 6,000 పైబడి డిఎస్సీ సంబంధించి చేయడానికి భవిష్యత్తులో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ లో ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించారు భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. విద్యాశాఖ బలోపేతానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 25,000 గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు 1,100 కోట్లు కేటాయించిందని తెలిపారు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించారు. టీచర్స్ కి కావాల్సిన పదోన్నతులు, పోస్టింగ్లు కల్పిస్తున్నామని, కొత్త రిక్రూట్మెంట్స్ చేస్తున్నామన్నారు పొన్నం. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన 19,000 ప్రమోషన్లు కావచ్చు, 35,000 బదిలీలు కావచ్చు చేయడమే కాకుండా నూతనంగా టీచర్ల రిక్రూట్మెంట్ తో పాటుగా పాఠశాలల మౌలిక సదుపాయాల కొరకు సంబంధించి 25,000 పాఠశాలల్లో 11,000 కోట్ల రూపాయలతో ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలంతా విద్యుత్ బిల్లులు కావచ్చు, త్రాగునీటికి సౌకర్యం కలిగించి తిరిగి వారి పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండే విధంగా సంఖ్యను బట్టి వారికి పారితోషికం కూడా ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన సమాజం సాధ్యపడుతుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సీఎం రేవంత్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వికారాబాద్ కలెక్టరేట్ లో జరిగిన గురు పూజోత్సవంలో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సమాజ నిర్మాతలు, మార్గదర్శకులు, ఉపాధ్యాయులు. నేను మరి ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ, జిల్లా కలెక్టర్ కానీ, శ్రీ మహేందర్ రెడ్డి గారు కానీ, మరి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారి, మరి ఎస్పీ గారు కానీ, జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గారు కానీ, రేణుకా దేవి గారు కానీ, ముందున్న చాలామంది పెద్దలు, మేము కూడా స్టూడెంట్స్ని అని గుర్తు చేసుకుంటున్నాము. నేను విలమం హై స్కూల్ కాండూరులో చదువుకున్నా. అక్కడ జోసఫ్ సార్ అనేది మ్యాథమెటిక్స్ చెప్తుండే. ఆయన చూస్తే చాలా భయం. అట్లాంటి టీచర్లను ఆ రోజుల్లో చూసినాం మేము. మరి నాకు చాలామంది టీచర్స్తోని సంబంధాలు, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వారి దీంతోనే ఈరోజు ఇంత ఎదిగినా అని నేను అనుకుంటున్నాను. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజాసేవలో అనేక పనులు సృష్టించి రాష్ట్రపతిగా అయిన తదుపరి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మక్కువతో వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని ప్రతి ఏటా వారి జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయులు మనం టీచర్స్ డేగా ఏర్పాటు చేసుకొని వారు చేసినటువంటి సేవలకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వారి సన్మానం, అవార్డు చేసినటువంటి కార్యక్రమం ఆనవాయితీగా కొనసాగుతున్న ఏటా కూడా జరగడం అభినందనీయం. 20,000 మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు టీచర్స్ డే రోజు ప్రభుత్వ విద్యా సంస్థలకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో సర్కార్ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు సీఎం రేవంత్. ఆయన చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.